ఈ మీటింగ్లో ఈ సేవా పరిచర్యలో దైవ సేవకుని పరిచర్యలో వాక్యం అందించడానికి దైవ సేవకులు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాను. వారికి నా హృదయపూర్వక వందనాలు. కూడి వచ్చిన దైవ సేవకులు ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు. అలాగే ఈ రాత్రి వేళలో ఈ సభలో కూడి వచ్చినటువంటి సహోదరులకు, అలాగే ఇన్స్ట్రుమెంట్ ప్లే చేస్తున్నటువంటి సహోదరులకు, అలాగే మరీదాస్ గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మంచిది. అయ్యా సమయం ఎంత? దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మనం కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. చూడండి, బైబిల్ లేఖనంలో మొదటి రాజులు 18వ అధ్యాయము 22 నుండి చదువుకుందాం. చదువు. నేను ఒక్కడనే శేషించి ఉన్నాను. అయితే బయటకు ప్రవక్తలు 450 మంది ఉన్నారు. మాకు 2 ఎడ్లను ఇయ్యుడి. వారు వాటిలో ఒక దాన్ని కోరుకొని దాన్ని తునకలుగా చేసి క్రింద అగ్ని ఏమీ వేయకుండానే దానిని కట్టెల మీద ఉంచవలను. 2వ ఎద్దును నేను సిద్ధము చేసి క్రింద అగ్ని ఏమీ వేయకుండానే దానిని కట్టెల మీద ఉంచుదును. తర్వాత మీరు మీ దేవత పేరును బట్టి ప్రార్థన చేయండి. నేనైతే యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయుదును. ఏ దేవుడు కట్టెలను తగలబెట్టుట చేత ప్రత్యుత్తరం ఇచ్చునో ఆయనే దేవుడని నిశ్చయించుతామని వెంటనే ఏలియా మరలా జనులతో చెప్పగా జనులందరిలో ఆ మాట మంచిదని ప్రత్యుత్తరం ఇచ్చింది. చాలు. ప్రార్థన. స్తుతి సింహాసనాసీనుడా, మీ ఘనమైన నామములకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ శుభవేళలో ప్రభువా, మీరు మాతో మాట్లాడి నీ నామమునకు మహిమయు ఘనతయు ప్రభావమును పొందుకొనమని మా హృదయాంతరంగములో ఈ వాక్యమును ఫలింపచేసి కృప చూపించమని యేసు శక్తి కలిగిన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. బైబిల్ లేఖనంలో ఈ విషయాలు మనం పదే చదువుతూ ఉంటాం. ఆనాడు ఏలియా కాలంలో జనులకు ఒక సమస్య, దేవుడు ఎవరు అని. అలాంటి ఆ పరిస్థితుల్లో దేవుడు ఎవరని చెప్తాం, ఒక పని చేద్దామని ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం ఏమిటి అంటే, ఒక ఎద్దును మీరు, ఒక ఎద్దును నేను కందకము క్రింద నీళ్లు పోసి ఆ మాంసమునంతా తడిపి అలాగున ఉన్నటువంటి ఆ బలిపీఠం మీదకి అగ్ని వచ్చి దహించుట చేత ఎవరు ఆ విధంగా చేస్తారో ఆయనే దేవుడు అని నిర్ణయించుకుందాం అని చెప్పినప్పుడు జనులు అది మంచిది అని చెప్పారు. అది మంచిది. కాబట్టి 2 బలులు చేశారు. మొదట మీరే చేయండి, ఎక్కువ మంది ఉన్నారు కదా అని చెప్పాడు. అలా చేశారు. అక్కడ ఏమీ పని జరగలేదు. అయితే మధ్యాహ్నం తర్వాత ఏలియా ప్రార్థన చేసి
అది దహించబడినట్లుగా ప్రార్థన చేశాడు. ఇక్కడ మనం గమనించవలసింది, ఒకవైపు బయలుదేవత భక్తులు ఉన్నారు. వాళ్ళకి ఇవ్వబడినటువంటి ఆ యొక్క ఎద్దు ఉంది. ఒకవైపు ఏలియా వధించినటువంటి ఎద్దు ఒకవైపు ఉంది. ఏలియా ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు దిగి వచ్చేటువంటి ఆ యొక్క అగ్ని లేక ఆ దేవుడు ఈ రెండిటి విషయంలో దేని మీదకు రావాలి? ఏలియా ప్రార్థన చేశాడు. ఏలియా వధించినటువంటి ఆ యొక్క పశువు మీదకి రావాలి. దాన్ని దహించినప్పుడు అప్పుడు ఆయన దేవుడు. అంటే ఇక్కడ దేవుడు అనే ఈయన ఎవరు నా పక్షాన ఉన్నారు, ఎవరు నాకు ప్రార్థన చేస్తున్నారు, నేను వెళ్ళి ఏ బలి పశువును నేను కాల్చాలి అనేటువంటి విచక్షణ జ్ఞానము కలిగిన వాడు ఆయన, ఆ గొప్ప దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇలాంటి ఈ పరిస్థితులు ఇలాగ జరుగుతూ ఉన్నప్పుడు బైబిల్ లేఖనములో ఈ మాటలు మనం చదువుతాం. లూకా 2వ అధ్యాయము 25-26 వచనాలు చదువుకుందాం. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభువు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఈ విధంగా మనం బైబిల్ లేఖనమును మనం చదివితే కొందరు భక్తిపరులుగా ఉన్నవాళ్ళు దేవుని రాజ్యం కొరకు, దేవుని రాజ్య ప్రవేశం చేయడం కోసం ఎదురు చూస్తూ ఉన్నవాళ్ళు కొందరు ఉన్నారు అని బైబిల్ లేఖనం చెప్తుంది. గమనించండి, ఒకవైపు దేవుని ప్రవక్త ఏలియా, మరో ప్రక్క బయలు దేవత ప్రవక్తలు. వీళ్ళకి మధ్యలో ఆకాశము నుండి అగ్ని దిగివచ్చి దానిని కాల్చెను. ఆ సందర్భంలో అక్కడ ఉన్న ప్రజలు ఏం చేశారు అనంటే, యెహోవాయే దేవుడు అని కేకలు వేశారు. ఈరోజు ఈ చివరి దినాల్లో ఈ సేవా పరిచర్యలో మనం జీవిస్తూ ఉన్నాం. అయితే యేసు ఈ లోకానికి వచ్చి ఒక మాట చెప్పాడు, నేను పాపులను పిలువ వచ్చాను, నీతిమంతులను పిలువ రాలేదు. ఆనాడు 2 తెగల వాళ్ళు ఉన్నారు. ఈరోజు కూడా ఈ 2 తెగల వాళ్ళు ఉన్నారు. ఏలియా దేవుడైన యెహోవాకు ఒకే ఒక పుస్తకం ఉంది, అది బైబిల్. లేనివాడికి అనేకమైనటువంటి పుస్తకాలు ఉన్నాయి. అర్థమవుతుందని అనుకుంటున్నా నేను. ఉన్నవాడికి ఒక పుస్తకం ఉంది, లేని వాళ్లకు అనేక పుస్తకాలు ఉన్నాయి. ఉన్నవాడి పుస్తకములో ఉన్న విషయం ఏమిటి అంటే, ఆకాశము నుండి అగ్ని ఎలా దిగివచ్చనో అలాగే యేసు ఈ లోకానికి దిగివచ్చాడు. వచ్చిన వాడు ఎవరిని పిలుస్తున్నాడు అంటే, నేను పాపులను పిలువ వచ్చాను అని చెప్పాడు. అంటే పరిశుద్ధులను పిలువ రాలేదు అని అర్థం.
మంచిది. ఆనాడు ఆ సమస్య, ఈనాడు మరో సమస్యలో మునిగిపోతూ ఉంది ఈ లోకం. చూద్దాం అపోస్తలుల కార్యం 17వ అధ్యాయము 28వ వచనం చదువుకుందాం. మనము ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము. కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి మనుషుల చమత్కార కల్పన వలన మలచబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దేవత్వం పోలి ఉన్నదని తలంపకూడదు. చాలు. ఇక్కడ చిన్న ఒక మాట ఏమంటాడు అంటే, మనమాయన సంతానమని మీ కవీశ్వరులలో కొందరు చెప్పుచున్నారు. అయితే సర్వ మానవాళి అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తే ఆధారమై ఉన్నాడు. ఆయన దేవుని వాక్యము ఎలాగున ప్రవచన ప్రకారం యేసు ఎలాగున దిగి వచ్చాడో, ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో, ఎవరిని పిలుస్తున్నాడో మనం అవగాహన చేసుకోవాలి. రైట్. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు కూడా అటు కొంతమంది ఇటు కొంతమంది ఉన్నారు. ఇలాంటి పరిస్థితులలో దేవుణ్ణి తెలుసుకున్న వ్యక్తి ఎలా జీవించాలి అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. కనుక యేసైతే ఈ లోకానికి వచ్చి నేను పాపులను పిలువవచ్చాను అని చెప్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో దేవుని వాక్యం ఎలా చెప్తుందో యెషయా గ్రంథం 65 మొదటి వచనం చదువుకుందాం. నా యొద్ద విచారణ చేయని వారికి నా దర్శనమునకు రానిచ్చితిని. చాలు. దేవునికి మహిమ కలుగును గాక. ఇది అంతా కూడా ప్రవచన సారమే. ఏమంటాడు? నన్ను వెతకని వారికి నేను దొరికి తిని. మంచిది. ఈ లోకంలో యేసు పాపుల కోసం వచ్చినప్పుడు ఎవరికి దొరికాడు అనేది ప్రశ్న. పుస్తకాలు చదివి వెతుకు వాళ్ళకి అర్థం కావట్లేదు. ఆనాడు శాస్త్రులు పరిసయ్యులు కూడా యేసు ఎక్కడ పుడతాడని అడిగితే బెత్లెహేములోనే పుడతాడు, ఆ యొక్క ఎఫ్రతా బెత్లెహేమ అని చెప్పారు. అంతా బాగానే ఉంది. కానీ ఆయన వచ్చిన తర్వాత మాత్రం ఆయన ఎవరో అర్థం కాలేదు. అయితే ఈ చివరి దినాల్లో ఈ అవకాశంలో మనం యేసును పట్టేటువంటి విధానాన్ని కొన్ని మాటలు మనం చదువుకొని ముగించుకుందాం. చూడండి బైబిల్ లేఖనాన్ని. మార్కు సువార్త 5వ అధ్యాయము 25-28 వచనాలు చదువుకుందాం. మార్కు సువార్త 5వ అధ్యాయము 25వ వచనం నుండి.
తనకు తగినదంతయు వ్యయం చేసుకొని ఎంత మాత్రమునో ప్రయోజనం లేక మరింత సంకటపడెను. ఆమె యేసును గురించి విని, నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడదని అనుకొని జన సమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. చాలు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బైబిల్ లేఖనములో మనం చదువుతున్నాం. ఏం గురించి, ఎవరిని గురించి వింది? యేసును గూర్చి విన్నది. పుస్తకాలను చూసి నమ్మలేదు ఆవిడ. మరొకటి చూసి నమ్మలేదు ఆవిడ. యేసుని గూర్చి విని ఆయన ఎవరో, ఆయన శక్తి ఏమిటో, ఆయన బలం ఏమిటో దానిని చవిచూచింది. ఈ స్థానంలోనికి నీవు వచ్చావా? యేసును గూర్చి విని దేవుని శక్తిని, ప్రభావమును ఆమె తెలుసుకుంది. చూడండి బైబిల్ లేఖనంలో ఎంత మంచి మాట. యేసును గురించి విని ఆయన వస్త్రపు చెంగు మాత్రము ముడితే చాలు, నేను బాగుపడిపోతాను. అయితే వస్త్రపు చెంగు మాత్రమే ముట్టుకుంటే నేను బాగుపడతాను అని అంది అని అంటే ఏంటి దాని అర్థం? చూడండి బైబిల్ లేఖనంలో కీర్తన 93వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. 90 ఏంటి? ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడు. దాన్ని పట్టుకుంది ఆవిడ. యేసును గూర్చి విన్నప్పుడు ఆమె హృదయము తెరవబడి ఆవిడ ఆలోచన చేసిన విషయం ఏంటంటే, ఆయన వస్త్రం మాత్రం ముట్టుకుంటే చాలు, నేను బాగుపడిపోతాను. ఆ వస్త్రం ఏమిటి అని అంటే బైబిల్ చెప్తుంది, ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించాను. ఆవిడ బాగుపడిన తర్వాత ఎవరు నన్ను ముట్టుకున్నారు? నాలో నుండి ఏం వెళ్ళిపోయింది? ప్రభావం వెళ్ళిపోయింది. కనుక ఇలాగున చూసి విశ్వసించి ఆయనను చేరుకునేటువంటి స్థితిలోనికి మనము రావాలి. అలా ఉన్నామా లేదా అనేది మనం ఇప్పుడు పరిశీలన చేసుకోవాలి. ఆయన వస్త్రము ఎటువంటిది అనంటే ప్రభావమును ధరించి ఉన్నాడు ఆయన. అప్పుడు అగ్ని దిగి వస్తే యెహోవాయే దేవుడు అని కేకలు వేశారు. ఇప్పుడు స్వస్థత పొందిన వారు చూసి స్వస్థత పొంది పట్టుకొని తాకి చూసి విని ఆయనను స్పర్శించి ఆయన నిజముగా దేవుడు అని ఎరిగి పరిశుద్ధులయ్యారు. వాళ్ళ జీవితంలో వాళ్ళకు కలిగినటువంటి పరిశుద్ధత ఎన్నడూ పోగొట్టుకోలేదు. కానీ ఇప్పుడు వచ్చిన సమస్య ఏమిటి అంటే, మనం పరిశుద్ధులుగానే ఉంటున్నాము, పరిశుద్ధులమే అని అనుకుంటున్నాము, కానీ ఎక్కడో కొంత పాపాత్ములుగానే మిగిలిపోతున్నాం. అవునా కాదా? ఆలోచించండి. కారణం ఏమిటి అనంటే, స్వస్థత పొందిన నీవు, ఆయన స్పర్శించినటువంటి నీవు ఆయనకు తగినట్లుగా నీవు ఈ లోకంలో సంఘంలో
జీవిస్తున్నావా? ఆ జీవితం లేకపోతే ఈ రోజున యేసుక్రీస్తు సువార్త ఎందుకు అనంటే పాపుల్ని పిలవడానికి. అయితే సంఘంలో ఉన్న పాపుల్ని బయటికి నెట్టేసేది కూడా ఇదే వాక్యం. కాబట్టి బైబిల్ లేఖనంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే ఈవిడ ఆమె యేసును గూర్చి విని 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 ఇంతకీ నువ్వు కూడా విన్నావు. ఇప్పుడు నీవు నీ సంఘములో, నీ ఆధ్యాత్మిక జీవితంలో నీ యొక్క శక్తి అనేది ఏమిటి అనేది ఈరోజున మనము ప్రశ్నించుకోవాల్సిన అవసరత ఉంది. అవసరమా కాదా? ఇది అవసరం లేదా? ఏదో అట్లా రావడం, ఎట్లా వెళ్ళిపోవడం, అదేనా పరిచర్య? అదేనా నీ యొక్క ఆధ్యాత్మిక జీవితం? యేసును గూర్చి విన్న నీవు, నీ స్పందన అనేది ఎలా ఉంది ఈ చివరి దినాల్లో? ఆ స్పందన నిన్ను పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్ళడానికి అది సిద్ధంగా ఉందా? అది సరిపోద్దా? ఆలోచిస్తున్నావా? ఒకసారి నన్ను అడిగారు, బాగా స్వస్థతలు జరుగుతున్నాయండి, అక్కడికి వెళ్ళాలి అని అన్నారు. యేసు ప్రభువుకే స్వస్థత లేక నీ భారం నా భారం అంతా ఆయన మీద వేసుకొని చచ్చిపోయాడా బాబు? స్వస్థత కోసం ఎదురు చూడబాకు. భక్తుడైనను పాపి అయినను మరెవరైనను సరే మరణము రావాలి అని అంటే బలహీనత రాక తప్పుద్దా? ధనవంతుడి ఏంటో ఉన్నటువంటి ఆ లాజరు కురుపులతోనే చచ్చిపోయాడా, లేకపోతే స్వస్థత పొంది చచ్చిపోయాడా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వాక్య లేఖనములో మనం చదువుతున్నప్పుడు చాలా మంచి మాటలు మనం చదువుతాం. ఏమంటాడు? 34వ వచనం, మార్కు సువార్త 5:34. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును, సమాధానము గలదానవై పొమ్ము, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగునుగా కానీ ఆమెతో చెప్పాను. ఆ రోజున ఎద్దును కాల్చివేస్తే ఆయనే దేవుడు అన్నారు. ఈ రోజున ఒక మనిషి స్వస్థత పొందితే ఆయనే దేవుడు అన్నారు. ఏంటి ఇక్కడ ఉన్నటువంటి వ్యత్యాసం? ఇక్కడ నీవు గ్రహించవలసింది, నీకు అర్థమైంది ఏముంది? ఏం తీసుకుంటున్నావు? పాపులను పిలువ వచ్చాను అని చెప్పినటువంటి ఆ దేవుని నోటి మాట ఏమిటి అంటే, మనల్ని స్వస్థపరచడానికి, ఆ స్వస్థత ఇవ్వడానికి మూలం ఏమిటి అంటే ఆయనలో ప్రేమ ఉండెను, ఆయనలో దయ ఉండెను, ఆయనలో కనికరము ఉండెను. ఎవరిపైన? పాపులపైన. పాపులు ఇలా ఉన్నారా, ఇలాంటి పరిస్థితిలో ఉన్నారా అని ఎరిగిన ఆ దేవుడు అక్కడే ఉండకుండా మన స్వారూప్యమును ధరించుకొని ఈ లోకమునకు వచ్చి తన ప్రేమను వెల్లడి చేశాడు. ఆ ప్రేమకు నీ స్పందన ఏమిటి అనేది ప్రశ్న. నీవు అలా స్పందించకపోతే నీవు పాపిగానే మిగిలిపోతావేమో. జాగ్రత్త. లోకంలో ఉన్న పాపి అది వేరే విషయం. రక్షణ పొంది ఆ లోకాన్ని అంతరంగములో పెట్టుకుంటే
నీవు పాపివే కాదా? అవును. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు బైబిల్లో. అక్కడ దాకెందుకు, మనకు తెలిసిన విషయం. 10 మంది సిద్ధపడ్డారు, 5 లోపలికి వెళ్ళారు, 5 బయట ఉన్నారు. ఏమంటున్నారు? మేమంతా ఒకే సంఘం, మేము అందరం పరిచర్య చేసాం, మేము మా పాస్టర్ గారు చెప్పినట్టే విన్నాం. వీళ్ళు ఎన్ని చెప్పినా కానీ ఆయన అవతల పక్క ఉండి ఏమంటున్నాడు అంటే, మీరెవరో నాకు తెలియదు అంటున్నాడు. మీరెవరో నాకు తెలియదు. అందరం ఒక ఊరు నుంచే వచ్చాం కదా, అందరం కూడా ఒకే గేటు దగ్గర నిద్రపోయాంగా. నువ్వు ఏడన్నా నిద్రపో, ఆయనకి మాత్రం నీవు తెలియదు. ఈ రోజున నా ఆలోచనలో, నేను ఆలోచించేసిన విధానంలో, లోకంలో ఒక పాపిని రక్షించడం అవసరమే, కానీ సంఘంలోనికి విశ్వాసులుగా వచ్చిన వాళ్ళు పాపులుగానే ఉండిపోతున్నారు. దీని సంగతి ఎలా అనేది ఒక్కొక్కసారి నాకు ఆలోచన వస్తూ ఉంటుంది. గమనించాలి మనం. ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఈసారి పాపులను పిలవడానికి కాదు వచ్చేది, ఈసారి పరిశుద్ధులను పిలవడానికి వస్తున్నాడు. ఈసారి వచ్చేది ఆయన శ్రమలలో పాలివారై ఉన్న వారి కోసం వస్తున్నాడు. ఆయన కొరకు జీవించిన వారి కొరకు వస్తున్నాడు. ఆయన వలె ప్రకాశించినటువంటి వారి కొరకు వస్తున్నాడు. ఇంతకు ముందైతే పాపులందరి కోసం వచ్చాడు, పాపులందరి కోసం ప్రాణం పెట్టాడు, పాపులందరి కోసమై తన రక్తాన్ని చిందించాడు, అందరిపైన ప్రేమను చూపాడు. కానీ రేపు వచ్చేది ఎవరి కోసం వస్తున్నాడు? లోకం, సంఘం, విశ్వాసి నా కోసం వస్తున్నాడు అని అనుకుంటున్నారు. కానీ ఒకవేళ అది పొరపాటుగా ఉండవచ్చునేమో, గమనించాలి. నీవు నిర్ధారణ చేసుకోగలిగినటువంటి స్థితి ఏమిటి అని అంటే, ఇక్కడ యేసును గురించి వింది, వస్త్రం పట్టుకుంటే చాలు బాగుపడతాను అని అనుకుంది, ఒక నిర్ధారణ కలిగింది, స్వస్థత పొందింది. అంత మాత్రమే కాకుండా భూమి ఆకాశములను సృష్టించిన దేవదేవుడు ఈ లోకానికి వచ్చి ఆవిడతో చెప్తున్న మాట ఏంటంటే, సమాధానము గల దానివై పొమ్ము. అది వాగ్దానం. ఈ వాగ్దానం నీకు అవసరం, ఒక విశ్వాసిగా నీకు అవసరమై ఉంది. ఈ వాగ్దానము లేకపోతే నీకు నిర్ధారణ, నీవు దేవుని కుమార్తెవు, నీవు దేవుని కుమారుడు అనేటువంటి రుజువు లేనే లేదు. మరొక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, బైబిల్ లేఖనంలో మరొక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 9వ అధ్యాయం 5వ వచనం, 9:5. నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగును అని చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగును. పుస్తకాలు చదివి భగవంతుణ్ణి కనుగొనిన వారు ఎవ్వరూ లేరు.
ఆనాడు ఎలాగున ఆ దేవుని కనుగొన్నారు? ఆయనే దేవుడని, ఆయనే పాప విమోచన కలుగు చేస్తాడు అని, ఆయనే నాకు ఆధారభూతుడని ఎలా విశ్వసించారు అని అంటే, చూడండి బైబిల్ లేఖనంలో ఒక మంచి మాట, అదే అధ్యాయములో 32వ వచనం చదువుకుందాం. గుడ్డివాని కన్నులు ఎవరైనా తెరిచినట్టు లోకము పుట్టినప్పటి నుండి వినబడలేదు. చాలు. ఏమంటారు? గుడ్డివాని కన్నులు ఎవరైనా ఎవరు ఈ మాటలు చెప్తున్నారంటే పుస్తకాలు చదివిన వాళ్ళు, దేవుని కోసం వెతుకుతున్న వాళ్ళు. కానీ గుడ్డివాడు ఏది చదవలే, ఏది చేయలే. ఆయన బాగు చేస్తాడని ఆయన దగ్గరికి విశ్వసించి వచ్చాడు. ఈ స్టోరీ మొత్తం చదివితే చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా ఆలోచనలు కలుగుతాయి. ఈ సందర్భంలో ఒక మాట, ఈ శాస్త్రులు పరిచయులు వచ్చి ఎందుకు ఇన్నిసార్లు అడిగారు, ఆయనకి శిష్యులు అవ్వాలని అనుకుంటున్నారా అంటే వాళ్ళు అంటారు, నీవే వాడి శిష్యుడువు, మేము ఎవరి శిష్యులు? మేము మోషే శిష్యులము. అంటే ఆయన యొక్క శక్తి ప్రభావమును, ఆయన చేయుచున్న క్రియలైనను గమనించక ఆయన ఎవరో అని అనుకుంటున్నారు. ఇదే పద్ధతిలో జక్కయ్య కూడా ఆలోచించాడు. యేసు ఎవరో అని చూడకూడదు. నేను అనుకుంటా సంఘంలో ఉన్నవాళ్ళు ఇంకా యేసు ఎవరో అని ఇంకా చూసేటువంటి స్థానంలోనే ఉన్నారా, లేకపోతే ఆయన్ని స్పందించి ఆయనతో మిళితమై ఆ జీవ మార్గంలో ప్రయాణం చేస్తున్నారా? ఎలా ఉన్నాం? దేవుని రాకడ రాబోతుంది. ఇక్కడ గుడ్డివాడిని బాగు చేశాడు. ఈ మనుష్యుడు ఏమీ చదవలేదు, ఏమీ అర్థం చేసుకోలేదు. ఇక్కడ కన్నులు తెరిచిన వాడిని అడుగుతాడు, ఒక మాట అడుగుతాడు. చదువుకుందాం. 36వ వచనం. అందుకు వాడు, ప్రభువా, నేను ఆయన యందు విశ్వాసం ఉంచుటకు ఆయన ఎవడని అడుగగా, యేసు, నీవు ఆయనను చూచుచున్నావు, నీతో మాటలాడుచున్నవాడు ఆయనే. నమ్ముతున్నాను ప్రభువా. విశ్వసించాడు. మాట విని ఆయనను అంగీకరించాడు. వారు శ్రేష్టమైనటువంటి రీతిలో సాక్ష్యమిస్తూ వెళ్ళారు. సంఘములో ఉన్న మనం ఆయనను చూడకపోయినప్పటికీ విశ్వసిస్తున్నాం. మంచిదే. దేవుని వాక్యం చెబుతుంది, చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అని చెప్పాడు. మనం ధన్యులమే అయితే, కానీ ధన్యులము అని అనుకుంటా ఉన్నది పోగొట్టుకుంటున్నామేమో అని అనుకుంటున్నా నేను. ఈ రాత్రి సమయంలో వారు యేసును ఎన్నడూ విడిచిపెట్టలేదు. ఈనాడు సంఘాలు వీటన్నిటిని చూస్తే, ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్ వచ్చి
అక్కడ పలావ్ బాగుంది, ఇక్కడ పలావ్ బాగుంది అంటే ఒకరోజు అక్కడికి ఒకరోజు ఇక్కడికి వెళ్తున్నారు జనం. సుబాని హోటల్లో బాగుంటుంది పలావ్ అంటే అక్కడికి పోతున్నారు. అట్లా ఉంది. అటు ఇటు తిరగడమే సరిపోతుంది కానీ దేవుని యొక్క శక్తిని పొందుకోవట్లేదు. నువ్వు ఆడ తిరిగినా సరే శక్తి ఉంటే సరి. నీ సంఘమును నీవు విడిచిపెట్టావు అని అంటే నీవు యేసును విడిచిపెట్టావు అని అర్థం. బైబిల్ లేఖనంలో మనం చదువుతున్నప్పుడు ఈ విధముగా మనం చూస్తాం. మరొక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 10వ వచనం, 4:10. అందుకు యేసు చాలు, నిన్ను దాహం అని అడిగేవాడు ఎవరో అది నీకు తెలిసి ఉంటే నువ్వే ఆయనను దాహం ఇవ్వు అని అడుగుతావు. ఈ విధంగా దేవుడు మాట్లాడుతున్నాడు, ఆవిడ మాట్లాడుతుంది. ఈవిడెవరు అనంటే గొప్ప దేవుని కోసం ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తి. ఈ సందర్భంలో ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన యాకోబు, ఆయన కంటే నీవు గొప్పవాడవా అని అడుగుతుంది. ఆయన నేను గొప్పవాడిని అని చెప్పుకోలేదు కానీ ఆయన తన మాటలను గ్రహించినటువంటి ఆ స్త్రీ, రుచి చూచి ఎరిగినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి ఆయన స్వరములో, ఆయన ప్రేమలో, ఆయన అడిగే విధానంలో, అందులో కనబడుతున్నదంతా కూడా ప్రేమ 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 ఎంతగా అవి ప్రవహిస్తూ ఉందో. కానీ ఒక మంచి మాట మనం చదువుతాం. 19వ వచనం, అప్పుడు ఆ స్త్రీ, నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. వెళ్ళిపోయింది. ఆవిడ హృదయం దేవునికి ఇచ్చింది. ఆవిడ తన యొక్క బలహీనత, ఆ యొక్క తనకు ఉన్నటువంటి ఆ యొక్క ఆరాధన తనదంతా తీసేసింది. యేసును ఆరాధించడానికి ఆమె గ్రహించి రుచి చూచినటువంటి ఈ అనుభవాన్ని ఆ యొక్క సమాజమునకు తన ఊరి వారిలోకి వెళ్ళి ప్రకటిస్తుంది. వాళ్ళు అన్నారు, ఆయన చూసి ఇంక నీతో పని లేదు, మేము ఆయన విశ్వసిస్తున్నామన్నారు. కారణం ఏమిటి? ఆయన మాటల్లో ఉన్నటువంటి ఆ మాధుర్యం అది ఎంత గొప్పదో దానిని గ్రహించి నీవు దేవుడవు, నీవు మెస్సియావు, నీవు లోక రక్షకుడవు. మంచిదే, నా పాపాన్ని క్షమించే ఆ దేవుడు యేసుక్రీస్తు అని విశ్వసించాము. కానీ ఇక్కడ విషయం ఏమిటి అంటే మనకు తెలియకుండానే మనం ఏమైపోతున్నాం? కిందకి దిగజారిపోతున్నాం. అది కాదు దేవుడు కోరుకునేది. నువ్వు ఎలా ఉండాలి అని అంటే దేవునికి ఇష్టురాలుగా, దేవునికి ఇష్టడుగా నీవు జీవించాలి. దాన్ని కోరుకుంటున్నాడు. ఈ సందర్భంలోనే పౌలు ఒక మాట అంటాడు, మీరు దుఃఖపడతారు అని సంతోషించట్లేదు,
మీరు దుఃఖపడి మారు మనసు పొందినందుకు నేను సంతోషిస్తున్నాను అన్నాడు. చిన్న శ్రమ రాగానే, చిన్న ఆటంకం రాగానే యేసును విడిచిపెట్టేటువంటి బలహీనతలు బోలెడు. ఎందరో. అది కాదు దేవుడు కోరుకునేది. ఈ చివరి దినాల్లో తన వారిని ఆయన సిద్ధపరచుకునే ఈ సమయంలో ఆయన నిన్ను ఎలా ఉండాలి అంటే ఉండమంటున్నాడంటే పరిశుద్ధుడుగా, పరిశుద్ధురాలుగా నీవు ఉండాలి అని ఆయన కోరిక. ఈ రోజుల్లో యూట్యూబ్ను మనం చూస్తే ఆయన దేవుడు అని కొట్టుకోవడం సరిపోతుంది. నాకు అర్థమైన విషయం ఏంటంటే అటు వాళ్ళు ఇటు వీళ్ళు మొత్తం నరకానికి వెళ్ళిపోతారు అనిపిస్తుంది. కారణం ఏమిటి అంటే ఈ గ్రంథం ఆ గ్రంథానికి, ఆ గ్రంథం ఈ గ్రంథానికి జవాబు కాదు. జవాబు ఏమిటి అనంటే నీ ఆంతర్యములో ఎంత ప్రార్థన ఉంటుందో ఆ ప్రార్థన ఆకాశము నుండి దేవుని లోకానికి చూపించేది నీ ప్రార్థనే. ఆ ప్రార్థన లేకపోతే ప్రయోజనమేమీ ఉండదు. కనుక బైబిల్ లేఖనంలో ఒక మాటను మనం చదువుకుందాం. కీర్తన 34:8 ఈ మాట చెప్తాడు. యెహోవా ఉత్తముడు అని రుచి చూచి తెలుసుకొనుడి. ఆయనను ఆశ్రయించిన నరుడు ధన్యుడు. ఆ రోజున జరిగిందేంటి? ఈ యొక్క బలిని ఎవరు కాలుస్తారో ఆయనే దేవుడని నిర్ణయించుకుందాం అని అనుకున్నారు ఆ రోజు. ఈరోజు దేవుడు ప్రేమ కలిగినటువంటి ఆ దేవుడు యెహోవా ఉత్తముడని రుచి చూచి, అర్థమైతే నమ్మకం. అర్థమైందా? నోట్లో పెట్టుకున్నావా? ఎలా ఉంది దేవుని వాక్యం? ఇప్పుడు డాక్టర్లకు ఎవరికి చెప్పినా కానీ ఉప్పు తినబాక, కారం తినబాక అంటున్నారు. అందుకనేమో అందరూ ఫాస్ట్ ఫుడ్లు తయారు చేస్తున్నారు. ఈ తయారయ్యేసరికి గుండె వీక్ అయిపోతుంది. ఒకవేళ ఈ ప్రవచనం నెరవేరడానికి ఈ యొక్క ఫుడ్లు వచ్చినాయేమో అర్థం కావట్లే నాకు. గమనించండి, లోకం ఎటువైపుకు వెళుతున్నప్పటికీ నీ మార్గం యేసే. ఆయన చెప్తున్నాడు, ఈ లోకాన్ని రుచి చూచినప్పుడు ఎలా ఉంది? భయంకరమైనటువంటి సంగతులు, భయంకరమైనటువంటి విషయాలు మనం చూస్తూ ఉన్నాం. ఆ సంగతులు చూసినప్పుడు ప్రాణానికి ఎలా ఉందంటే, ఇష్టం లేని భర్తకి కాస్త ఉప్పు ఎక్కువ వేసినట్టుంది. అంతే కదా? ఏదన్నా కొనమని చెప్పినప్పుడు కొనలేదనుకో, ఇట్లా వినడా అని చెప్పి కాస్త ఉప్పు వేస్తే ఎప్పుడన్నా వింటాడేమని కాస్త ఉప్పు వేస్తాడు. ఎట్లా ఉంటుంది ఆ కూర? చాలా భయంకరంగా ఉంటుంది. అట్లాగే లోక పరిస్థితులను చూసినప్పుడు ప్రాణం విలవిలవల్లాడిపోతూ ఉంది. కానీ నీవు దేవుని చూచినప్పుడు, దేవుని రుచి చూచినప్పుడు నీ ఆత్మ బలపడుద్ది. ఎలా ఉంటుంది అని దేవుని వాక్యములో ఈ స్త్రీ షూలమితి చెప్తుందంటే, పరమగీతం 1:2 ఈ మాటలు మనం చదువుతాం. పరమగీతం
మొదటి అధ్యాయము 2వ వచనం. నోటి ముద్దులతో నోటి ముద్దులతో అతను నన్ను ముద్దు పెట్టుకొనును గాక. నన్ను ముద్దు పెట్టుకొనును గాక. నీ ప్రేమ ద్రాక్షరసము కన్నా మధురము. నీవు ఏంటి పూసుకొను పరిస్థితి? నీ ప్రేమ ద్రాక్షరసము కన్నా ద్రాక్షారసము కన్నా మధురము. మధురం. పేతురు అంటాడు, నీవు నిత్య జీవపు మాటలు గలవాడవు, నీ యొద్ద నుండి మేము ఎక్కడికి వెళ్ళగలం? ఏ వలలేసి చేపలు పట్టుకురావా? అవసరం లేదా? వెళ్ళను, నీ మాటలే కావాలి. హెన్రీ అనే ఆవిడ ఏసే దేవుడు అని చెప్తూ ఉన్నప్పుడు ఆవిడ్ని చెట్టు కట్టేసి చుట్టూ ముళ్ళ కంపేసి నిప్పు పెట్టారు. ఏసే దేవుడు అని చెప్పి చెప్తూ ఉంది చనిపోయే వరకు. కారణం ఏమిటి అనంటే ఆవిడ ఆయన రుచి కలిగిన వాడు, నా ప్రాణమునకు ప్రాణదాత, ఆయన నా ప్రాణమునకు ఆహారముగా ఉన్నాడు, ఆయన ఎటువంటి మైకమును ఇస్తున్నాడు అని అంటే ఏమంటాడు? నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురం. మరి తాగబాకరా, చచ్చిపోతావంటే చచ్చినా సరే తాగాల్సింది. కారణం అది వాడికి అంత మధురం. దాన్ని పోల్చి చెప్తుంది ఇక్కడ ఈవిడ, ఈ షోలమితి. నీ ప్రేమ ద్రాక్షారసం కన్నా మధురం. ఆ మధురంని అనుభవించిన పౌలు అంటాడు, వస్త్రహీనత అయినా, కరువైన, ఖడ్గమైన దేవుని ప్రేమ నుండి మనను ఎడబాపేది ఏదైనా ఉందా అని అడిగాడు. ఆ అనుభవంలోనికి నీవు రావాలని యేసు ఈ లోకానికి దిగి వచ్చాడు. పాపిగా ఉన్న మనలను అందుకే దేవుడు పిలిచాడు, తన వారసులుగా చేసుకోవడానికి, తన ఇంట నివాసం ఇవ్వడానికి, తన ప్రాకారంలో ఒక గొప్ప యోగ్యతను ఇవ్వడానికి, తన కుమారులుగా తన కుమార్తెలుగా ఏర్పరచుకొని, తన వారిగా ఏర్పరచుకొని ఆయన మనలను చూసి ఆనందించడానికి ఆయన ఈ లోకం నీ కోసం వచ్చాడు. ఎప్పుడు వచ్చాడు అని అంటే మనం పాపులుగా ఉన్నప్పుడు ఆయన వచ్చాడు. మనం పాపులుగా ఉన్నప్పుడు ఆయన సిలువ వేయబడ్డాడు. ఆయన ప్రేమ, ఆయన యొక్క కరుణ ఎంత ఉన్నతమైంది అని అంటే నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురమైంది. సరే, ఇంత మధురమైనటువంటి ద్రాక్షారసాన్ని మించిన ప్రేమను తాగుతూ ఒకవేళ పాపులైపోతారేమో. చాలామంది దేవుని నమ్ముకున్నామని చెప్పుకుంటూ ఈ లోకములోని ఆశలను వేడన వారిగా ఉన్నారు. జాగ్రత్త. ఒక్కటే, దేవుడు మన కోసం వచ్చాడు, తన ప్రేమను చూపాడు, మన కోసం చనిపోయాడు. ఆయన ఇప్పుడు నిన్ను పాపిగా చూడట్లేదు. నువ్వు కూడా ఒక మాట అనుకోవాలి, ఆయన ప్రేమను ద్రాక్షారసము కన్నా మధురంగా ఉన్న ఆయన ప్రేమను సవి చూశాను నేను. అయితే నేను ఆయన ప్రేమను బట్టి, ఆయన ఇచ్చిన ఆ రుచిని బట్టి నేను పరిశుద్ధురాలుగానే ఉండిపోవాలి, పవిత్రంగానే ఉండిపోవాలి, ఆయనకి ఇష్టురాలుగా ఉండాలి. అదే అధ్యాయంలో చదివితే నీ హారములలో ఒక హారము చేత నన్ను వశపరుచుకుంటివి అంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు ఎన్ని హారాలు ఉన్నాయి? నీకున్న హారం ఏదైనా ఒకటి ఉందా ఆయన వశపరుచుకోవడానికి? ఆయన నా వాడు అని నీవు చెప్పడానికి
నీ దగ్గర ఏదైనా ఉందా? ఇది లేకపోతే చెప్తున్నా, ఇది లేకపోతే, ఈ ఎక్స్పీరియన్స్ లేకపోతే, ఈ అనుభవం లేకపోతే, వరుడుగా వచ్చే ఆయన నువ్వెవరో నాకు తెలీదు అని అంటే నువ్వు పాపివి అని అర్థం. కానీ ఆనాడు అటు ఇటు ఉన్నటువంటి ఆ జనాంగాల మధ్య అగ్నిని పంపించి యెహోవాయే దేవుడని నిరూపించుకున్నాడు. ఈరోజు నీ దగ్గరికి, నా దగ్గరికి, మన దగ్గరికి వచ్చి ఏసే దేవుడు, ఏసే లోకరక్షకుడు. బైబిల్ లేఖనములో ఒక మంచి మాట చెప్తాడు. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో, 14వ వచనం అనుకుంటాను, ఒక మంచి మాట చెప్తాడు. చదువు ఒక మాట. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో చాలు. ఎంత మంచి మాట. అందుకోసం యేసు ఈ లోకానికి వచ్చాడు. ఆయన ప్రేమను చూపెడుతున్నాడు. ఒకవేళ మన భక్తి చాలకపోతే మనమే పాపులుగా ఉండిపోతామేమో. జాగ్రత్త. ఇది మనం ఆలోచించాల్సినటువంటి సమయం, అవసరం. ఎందుకంటే ఏ రోజున దేవుడు వస్తాడో తెలియని పరిస్థితి. ఇలాంటి పరిస్థితిలో మనం జాగ్రత్త కలిగి దేవుని చిత్తానుసారంగా నడుచుకొని దైవాశీర్వాదాలు పొందుకుందాం. చిన్న మాట ప్రార్థన. పరిశుద్ధులను ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఘనమైన నామమునకు స్తుతులు చెల్లిస్తున్నా. ప్రకటింపబడిన వాక్యమునకు నీరు కట్టి ఫలింపచేసి మహిమ, ఘనత, ప్రభావాలు పొందుతానంటూ మేము చక్కగా